హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ వీడియోలో మనం పరమవీర చక్ర గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం. ఎందుకంటే మనకు ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ వీటిలో కంపల్సరీగా ఈ యొక్క గ్యాలంటరీ అవార్డ్స్ మీద మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి పరమవీర చక్ర అవార్డు ఎందుకు ఇస్తారు, ది గ్యాలంటరీ అవార్డులు ఇది ఎన్నో స్థానంలో ఉంది, ఇంతవరకు ఎంతమందికి ఈ యొక్క పరమవీర చక్ర రావడం జరిగింది, అందులో మొదటి వ్యక్తి వారు, రీసెంట్గా ఎవరికి వచ్చింది, మరి ఈ యొక్క పరమవీర చక్ర యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. ఒకసారి చూద్దాం. మరి పరమవీర చక్ర పేర్లో ఉందని పరమవీర చక్ర, ఇది ఇండియాలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్, హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్స్ అన్నమాట. ధైర్య సాహసాలు ప్రదర్శించిన వాళ్ళకి ఇచ్చే మొట్టమొదటి అవార్డు పేరే పరమవీర చక్ర. మనకు ఏ విధంగా అయితే మనకు పౌర పురస్కారం ఉందో, సివిలియన్ అవార్డు భారతరత్న ఉందో, అదే కవలో మనకిది పరమవీర చక్ర అనేది గ్యాలంటరీ అవార్డులో హైయెస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. సో హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఈజ్ పరమవీర చక్ర. మరి అదర్ గ్యాలంటరీ అవార్డ్స్ ఏమున్నాయంటే మహావీర చక్ర, చూడసారి మహావీర చక్ర, తర్వాత అశోక చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర. అంటే మొత్తం మనకు గ్యాలంటరీ అవార్డ్స్ 6 ఉన్నాయి. 6లో మొట్టమొదటి ప్లేస్ ఉండేది మనకు పరమవీర చక్ర, రెండవది వచ్చేసి మహావీర చక్ర, ఓకే, 3 అశోక చక్ర, 4 కీర్తి చక్ర, 5 వీర చక్ర, 6 వచ్చేసి శౌర్య చక్ర. మరి ఈ యొక్క అవార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చేది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మనకు ఈ యొక్క అవార్డ్స్ అనేది సంవత్సరానికి 2 సార్లు ఇస్తుంది మిత్రమా. ఇయర్లీ 2 టైమ్స్, ఒకటి రిపబ్లిక్ డే ఉత్సవాలకు, రెండవది ఇండిపెండెన్స్ డే రోజున మనకి ఇస్తారనమాట. సో ఇయర్లీ 2 సార్లు ఇక గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వబడతాయి. ఒకటేమో రిపబ్లిక్ డే సందర్భంగా, ఇంకోసారేమో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ యొక్క గ్యాలంటరీ అవార్డ్స్ అనేది ఇవ్వబడతాయి. ఇది మనకు పరమవీర చక్ర యొక్క లోగో ఇదనమాట. చూస్తే మరి భారతదేశంలో పనిచేసే ఎవరికి ఇస్తారంటే భారతదేశంలో పనిచేసే త్రివిధ దళాలలో మనకి ఏవైతే ఉన్నాయో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 దళాలలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తులకు ఇచ్చే అవార్డే పరమవీర చక్ర. ఓకే, సో భారతదేశంలో త్రివిధ దళాల్లో మరి త్రివిధ దళాలు ఏమున్నాయి మనకంటే 3 డిఫెన్స్ ఫోర్సెస్ ఏమున్నాయంటే, 1 ఇండియన్ ఆర్మీ ఉంది, 2 ఇండియన్ నేవీ ఉంది, 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది. ఈ 3 దండల్లో పనిచేసి ఏ దళంలో అయినా సరే అత్యున్నత ధైర్య యుద్ధ సమయం, ముఖ్యంగా యుద్ధ సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఇక పురస్కారాన్ని అందజేస్తారనమాట. అయితే ఇక 3 దాంట్లో కలిసి మళ్ళీ ఒక హెడ్ ఉంటాడు, హెడ్ ఆఫ్ ఆల్ 3 ఫోర్సెస్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆర్మీకి ఒక హెడ్ ఉంటాడు, నేవీకి ఒక హెడ్ ఉంటాడు, ఎయిర్ ఫోర్స్కి ఒక హెడ్ ఉంటాడు. ఈ 3 కలిసి ఇంకొక హెడ్ ఉంటాడు, ఆయన పేరే సిడిఎస్. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. మరి వీళ్ళందరికీ కూడా మనలో హెడ్ ఎవరు ఉంటారే, దట్ ఈస్ కాల్డ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ 3 దళాలకు అందరికీ కూడా సుప్రీం కమాండర్. ఈ ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేయాలన్నా, యుద్ధాన్ని ఆపాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా డెసిషన్ తీసుకోలేరు. ఆమె పార్లమెంట్ సమస్యను ఏర్పాటు చేసి పార్లమెంట్ డెసిషన్కి అనుకూలంగా యుద్ధాన్ని స్టార్ట్ చేయాలన్నా, యుద్ధాన్ని ఆపాలని ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట. అందుకనే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ యొక్క పరమవీర చక్ర పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ. సో ఆ వ్యక్తిని కూడా మన పేరు చూద్దాం మిత్రమా. ఇది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంతవరకు ఎంతమంది పొందారు కూడా ఇది పీవీసీ కూడా చూద్దాం. సో ఇది ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ విచ్ హీ రిసీవ్డ్ పోస్ట్యూమస్లీ ఆన్ January 21, 1950. సో జూన్ 21వ తేదీ నాడు 1950లో చనిపోయిన తర్వాత మొట్టమొదటగా అవార్డు పొందింది ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ. A memorial has been built in the memory of Paramavira Chakra PVC recipients at Marina Park, Port Blair in Andaman and Nicobar.
అంటే ఎవరికైతే పరమ వీర చక్ర అవార్డ్స్ పొందుతూ ఉంటారో వీళ్ళందరికీ ఒక మెమోరియల్ పెట్టారు. ఆ యొక్క మెమోరియల్ ఎక్కడుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. అక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కడైతే జనసంచారం లేదో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దీవులకు ఒక్కొక్క దీవికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పోతూ ఉన్నాం అనమాట. సో పెద్ద దీవికి ఫస్ట్ వచ్చిన ఆయన, ఫస్ట్ పరమవీర చక్ర పొందిన యాక్టర్. రెండవ పెద్ద ఐలాండ్కు నెక్స్ట్ వచ్చిన, ఆ విధంగా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టడం జరిగిందనమాట. సో అది ఎక్కడుంది ఎందుకంటే రిసిపియన్స్ అంతా మెరీనా పార్క్, మెరీనా బీచ్ కాదు మిత్రమా. సో మెరీనా బీచ్ ఇన్ చెన్నై మళ్ళా. సో మెరీనా బీచ్ ఇన్ చెన్నై, ఇక్కడ మెరీనా పార్క్ ఇన్ పోర్ట్ బ్లేయర్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క రాజధాని మనకు పోర్ట్ బ్లేయర్. ఇక్కడ ఒక మెమరీ ఏర్పాటు చేశాం. ఎవరి కోసం? కేవలం ఇళ్ళ కోసం మాత్రం, పీవీసీ పరమ వీర చక్ర పొందిన వాళ్ళ కోసమే. ఓకే, కానీ మొట్టమొదటగా ఎవరు పొందారు దీన్ని అంటే మిస్టర్ మేజర్ సోమనాథ్ శర్మ గారు చనిపోయిన అనంతరం పొందారనమాట. మరి యంగెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు వీళ్ళల్లో అంటే, సో మనకి అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సరే ఫస్ట్ పర్సన్ ఎవరు, యంగెస్ట్ ఎవరు, రీసెంట్ ఎవరు, ఈ మూడు మనం నేర్చుకోవాల్సిందే. మరి యంగెస్ట్ పర్సన్ ఎవరు అంటే సుబేదార్ మేజర్ ఆనరీ లెఫ్టినెంట్. ఓకే, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్. ఈయన యంగెస్ట్ పర్సన్ at the age of 19. At the age of 19 only he got the Paramavira Chakra and also called honorary lieutenant. Yogendra Singh Yadav at the age of 19 he got Paramavira Chakra. మరి పరాక్రమ్ దివస్, ఇక పరమవీర చక్ర గురించి చేసినప్పుడు మన పరాక్రమ్ దివస్ చూడాలి. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తి మనకు ఫ్రీడమ్ ఫైటింగ్లో ఎవరంటే నేతా సుభాష్ చంద్రబోస్ గారు. సో నేతా సుభాష్ చంద్ర గారు చంద్రబోస్ జయంతి అయినటువంటి జనవరి 23వ తేదీన, సో జనవరి 23వ తేదీ నాడు భారతదేశ ప్రభుత్వం నేతాజీ బర్త్ యానివర్సరీ సందర్భంగా పరాక్రమ్ దివస్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీ నాడు మనం పరాక్రమ్ దివస్ అంటే పరాక్రమాలు ప్రదర్శించిన వ్యక్తులు. PM Narendra Modi named the 21 largest unnamed islands of Andaman and Nicobar Islands after PVC awardees. అంటే ఎవరైతే ఇక పరం వీర చక్ర అవార్డ్స్ పొందుతూ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కడైతే పేర్లు పెట్టలేదు, అక్కడ మరి చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి మనకు ఐలాండ్స్. ఐలాండ్స్ కదా పేర్లు పెట్టలేదు, ఆ యొక్క ఐలాండ్స్కి అన్నీ కూడా లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్కు వరుసగా ఫస్ట్ పీవీసీ అవార్డు నుంచి ఇప్పుడు వస్తూనే పెట్టుకుంటూ పోతున్నారు. దీన్ని ఎవరు పెట్టారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. ఇంతవరకు 21 మందికి వచ్చింది కాబట్టి పీవీసీ 21 లార్జెస్ట్ అన్నేమ్డ్ ఐలాండ్స్కు ఈ యొక్క పేర్లు పెడుతూ పోతున్నాం అనమాట. అదే మాదిరిగా కమమరేట్స్ నేతాజీస్ 126th బర్త్ యానివర్సరీ యాజ్ పరాక్రమ్ దివస్ అనమాట. సో మన నేత సుభాష్ చంద్రబోస్ గారి 126వ జన్మదిన సందర్భంగా 2023 సంవత్సరంలో మనం ఆ యొక్క దీవులకు మొత్తం 21 దీవులకు పేరు పెట్టడం జరిగింది. 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారిగా అండమాన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎప్పుడంటే డిసెంబర్ 30, 1943లో మొట్టమొదటిసారిగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇండియన్ యొక్క ఫ్లాగ్ను ఆయన ఎగురవేయడం జరిగింది. పరమవీర చక్ర పొందిన 21 మంది పేర్లతో 21 పెద్ద ఐలాండ్స్కు వాళ్ళ పేర్లు పెట్టడం జరిగిందనమాట. మరి ఒకసారి చూస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కాబట్టి దాని గురించి ఒకసారి చూద్దాం. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ మనకి ఏమంటే పోర్ట్ బ్లేయర్. ఇప్పుడు ఆ పేరు ఏమంటే శ్రీ విజయపురం అని కూడా పిలుస్తున్నాం. పోర్ట్ బ్లేయర్ ఇప్పుడు వచ్చేసి దీన్ని శ్రీ విజయపురం అంటాం. ఫార్మేషన్ డే ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే ఉందో నవంబర్ 1, 1956 అదే రోజు దీన్ని కూడా. మరి నార్త్ మోస్ట్ ఈస్ట్ పాయింట్ ఎక్కడ మనకి ఇందిరా పాయింట్ ఉందన్నమాట. సో నార్త్ మోస్ట్ లాస్ట్ చివరిగా ఉండే మనకి ఇందిరా పాయింట్ అనమాట. ఇక్కడ లోక్సభ సీట్ల సంఖ్య 1 ఉంది. హైకోర్టు దీనికి వచ్చేసి ఎక్కడుందంటే కోలకత్తాలో ఉంది. కోలకత్తాలో సపరేట్గా దీనికి ఒక బెంచ్ ఉందన్నమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కు కోలకత్తాలో ఒక సపరేట్ బెంచ్ ఉంది అక్కడ అనమాట. మరి చూస్తే ద లార్జెస్ట్ అన్నేమ్డ్ ఐలాండ్స్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ పీవీసీ అవార్డీ మేజర్ సోమనాథ్ శర్మ హూ లాస్ట్ హిజ్ లైఫ్ ఇన్ యాక్షన్ ఆన్ November 3, 1947. మరి 1947 నవంబర్ 3వ తేదీన ఆయన ప్రాణాలు కోల్పోతాడు యుద్ధంలో. ఆ తర్వాత మనం ఆయనకు ఫస్ట్ మన పీవీసీ అవార్డు ఇవ్వడం జరిగింది. వైల్ గోయింగ్ ఆఫ్టర్ పాకిస్తానీ ఇన్ఫిల్ట్రేటర్స్ నియర్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్. ఓకే, ద సెకండ్ లార్జెస్ట్ అన్నేమ్డ్ ఐలాండ్ విల్ బి నేమ్డ్ ఆఫ్టర్ ది సెకండ్ పీవీసీ అవార్డీ అండ్ సో ఆన్. ఆ విధంగా సో మూడో పెద్ద ఐలాండ్కు మళ్ళీ ఎవరు పెడతాము నెక్స్ట్ థర్డ్ వచ్చిన వ్యక్తికి ఆ విధంగా మనం పేర్లు పెడుతూ పోతూ ఉన్నాం అనమాట. ఇంతవరకు అయితే మాత్రం 21 మెంబర్స్ పెట్టడం జరిగింది. సో పరమవీర చక్ర పొందిన అవార్డులు మొత్తం ఇప్పుడు 21 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఎవరంటే మేజర్ శర్మ. ఓకే, మేజర్ సోమనాథ్ శర్మ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మేజర్ సోమనాథ్ శర్మ గారు. యంగెస్ట్ పర్సన్ ఎవరంటే సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్. రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే
కెప్టెన్ విక్రమ్ బాత్రా. కెప్టెన్ విక్రమ్ బాత్రా గారు రీసెంట్గా పొందడం జరిగింది. ఇది 3 మన పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరు, యంగెస్ట్ ఎవరు, రీసెంట్ ఎవరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఒకసారి ఇలా పేర్లు చూద్దాం, ఎందుకంటే కొన్నిసార్లు అడగచ్చు అనమాట, ఈ క్రింది వారిలో ఎవరు పరమ వీర చక్ర అవార్డు పొందలేదు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇది ఒకసారి నేర్చుకుంటాం. సో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ. ఎక్కడ వచ్చింది అనగా బ్యాటిల్ ఆఫ్ బద్గామ్. సో బ్యాటిల్ ఆఫ్ బద్గామ్లో ఈయన చనిపోవడం జరిగింది, అందుకు ఈయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. రెండో ఆయన ఎవరంటే నాయక్ జదునాథ్ సింగ్. నాయక్ ఇది మేజరు. నాయక్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పదవి పేరు అనమాట. నాయక్ జదునాథ్ సింగ్. ఈయన వచ్చేసి ఇండో పాకిస్తాన్ వార్ 1947లో పాల్గొనడం జరిగింది. మరి తర్వాత సెకండ్ లెఫ్టినెంట్ రామా. ఇది వచ్చేసి వాళ్ళకి చెప్పినాం కదా, వాళ్ళకు ఉన్నటువంటి బిరుదు అంటే వాళ్ళు మేజర్గా పనిచేసినారా, లెఫ్టినెంట్ జనరల్ పనిచేసినారా, ఆర్మీ సుబేదర్ పనిచేసినారా, అది అనమాట. సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రానే. ఈయన ఇండో పాకిస్తాన్ వార్ 1947లో. తర్వాత నాలుగోది ఎవరికి వచ్చిందంటే కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్ షెకావత్. ఈయన ఇండో పాకిస్తాన్ వార్ 1947లోనే. తర్వాత లాన్స్ నాయక్ కరమ్ సింగ్. ఈయన వచ్చేసి ఇండో పాకిస్తాన్ వార్ 1947. తర్వాత ఆరోది ఎవరికంటే కెప్టెన్ గుర్బచన్ సింగ్ షాలారియా వచ్చేసి కాంగో దేశంలో పాల్గొనడం జరిగింది. మేజర్ ధన్ సింగ్ తాపా సినో ఇండియన్ వార్. దెన్ సుబేదార్, ఇక్కడ ఏమండి చైనా ఇండియా వార్ అనమాట. సుబేదార్ జోగిందర్ సింగ్ వచ్చేసి సినో ఇండియన్ వారు. దెన్ మేజర్ షైతాన్ సింగ్ వచ్చేసి సినో ఇండియన్ వారు. దెన్ కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ గారికి బ్యాటిల్ ఆఫ్ అసాల్ ఉత్తర్. తర్వాత 11th ఎవరంటే కల్నల్ ఆర్డర్సిర్ బుజోర్జీ తపోరు. దెన్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్క. 13th వచ్చేసి ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షకోన్. దెన్ 14th సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతార్పాల్. దెన్ 15th మేజర్ హోషియార్ సింగ్ దహియా. 16th వచ్చేసి నాయబ్ సుబేదార్ బనా సింగ్. దెన్ 17th మేజర్ రామస్వామి పరమేశ్వరన్. దెన్ లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే. 19th వచ్చేసి గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్. దెన్ రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్. రీసెంట్ వచ్చేసి ఎవరంటే కెప్టెన్ విక్రమ్ బాత్రా ఆపరేషన్ విజయాలు పాల్గొనడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. కొంత ఇంపార్టెంట్ పర్సనల్స్ యొక్క ఫోటోస్ అనమాట ఇవి. మేజర్ సోమనాథ్ శర్మ గారు మొట్టమొదట పరమవీర చక్ర అవార్డు. తర్వాత లాన్స్ నాయక్ కరమ్ సింగ్. సెకండ్ లెఫ్టినెంట్ రామ రఘోబా రానే. నాయక్ జదునాథ్ సింగ్. ఓకే. దెన్ సిహెచ్ఎం పీరు సింగ్, జిఎస్ సలారియా. దెన్ ధన్ సింగ్ తాపా, సుబేదార్ జోగిందర్ సింగ్. ఓకే. మేజర్ షైతాన్ సింగ్. దెన్ అబ్దుల్ వాహిద్ అహ్మద్. దెన్ తారాపూర్. దెన్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా. సో ఇవి ఫోటోస్ మనకు అవసరం లేదు, కానీ ఇక పేర్లు అయితే మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ఈ క్రింది వారిలో ఎవరు ఈ అవార్డు పొందలేదు అడిగారు. మరి చాలాసార్లు అయితే మాత్రం యంగెస్ట్ పరమ వీర చక్ర అవార్డు విన్నర్ ఎవరు అని అడగడం జరిగింది. తర్వాత కొన్నిసార్లు ఫస్ట్ ఎవరు అని అడగడం జరిగింది. కాబట్టి మేజర్ సోమనాథ్ శర్మ ఫస్ట్ అవార్డు అయితే యంగెస్ట్ పర్సన్ ఎవరంటే ఓకే యోగేందర్ సింగ్ యాదవ్. రీసెంట్గా ఎవరు పొందినారంటే విక్రమ్ బాత్రా. వీటి మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇది ఆల్ అబౌట్ పరమవీర చక్ర. సో పరమవీర చక్ర గురించి ఇవన్నీ మనకు. ఆ తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ వస్తాయి కదా, రిపబ్లిక్ డే నాడు, మరి ఇండిపెండెన్స్ డే రోజు వస్తాయి కదా అవార్డ్స్ అన్నీ కూడా. ఆ రోజు వచ్చేటటువంటి ప్రతిసారి పరమవీర చక్ర ఇవ్వకపోవచ్చు, కానీ ఈ మిగతా అయితే ఇస్తారు. మహావీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర అయితే ఖచ్చితంగా ఎవరి ఇయర్ వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి చాలా రేర్ అనమాట. ఇంకా ఈ యొక్క అవార్డు రావడం చాలా రేర్గా వస్తూ ఉంటుంది. చూడండి, సో 1947 అంటే 1950 నుంచి ఇంతవరకు ఇచ్చింది ఎంతమందికి? కేవలం 21 మెంబర్స్కి వచ్చింది. కాబట్టి ఈ యొక్క మహావీర చక్ర కానీ, అశోక్ చక్ర కానీ, కీర్తి చక్ర కానీ, వీర చక్ర కానీ, శౌర్య చక్ర వచ్చిన వాళ్ళ పేర్లు ఎంతమందికి వచ్చింది ఈ సంవత్సరం? ఇండిపెండెన్స్ డేకి ఎంతమందికి వచ్చింది? రిపబ్లిక్ డేకి ఎంతమందికి వచ్చింది? మరి ఈ కొత్తగా ఈ యొక్క సిపి ఓకే పరమవీర చక్ర పీవీసీ ఎవరికైనా వచ్చిందా? ఇదైతే మాత్రం మనం కంపల్సరీగా
ఇక స్ట్రాటజీకే పరంగాను కరెంట్ అఫైర్స్ పరంగాను దీన్ని మనం బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.